ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు ఆత్మహత్య చేసుకున్నారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువుకు చెందిన మౌలాలి కుటుంబం పాలేరు మినీ హైడల్ కెనాల్లోనికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. 4 మృతదేహాలను వెలికి తీశారు. మరో 2 డెడ్ బాడీల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఫ్యామిలీ సూసైడ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు ఎవరు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, ఖమ్మం జిల్లా పాలేరు వచ్చి చాలా పెద్ద విషాదం చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు చనిపోయిన ఘటన కొంత బాధాకరమైనది. అంటే జీళ్ల చెరువు అంటే కూసుమంచి వల్ల జీళ్ల చెరువుకు చెందిన పెంట సాహెబ్ కుటుంబానికి చెందిన సాహెబ్, అదే అతని కొడుకు, భార్య, అదేవిధంగా మనవాళ్ళు 2. అంటే మొత్తం కుటుంబ సభ్యులు 7 ఉండగా ఏడుగురులో 6 ఈ అంటే జీళ్ల చెరువుకు సమీపంలో ఉన్న దాదాపు ఒక 8 కిలోమీటర్ల దూరం ఉన్న పాలేరు కాలు ఉంటుంది. ఈ కాలం దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఒకేసారి కుటుంబం మొత్తం కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఉన్న ఒక్క కొడుకు మాత్రం ఏదో పని ఉందని బయటికి పంపించి, ఇంట్లో నుంచి బయటికి పంపించి మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకి కారణాలు ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే గ్రామంలో మాత్రం గ్రామస్తులందరూ కూడా ఈ కుటుంబం చాలా అందరితో కలివిడిగా ఉండే కుటుంబం, ఎటువంటి వివాదాలు లేని కుటుంబం అని చెప్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు మరే కారణాలు ఉన్నాయా అనేది విషయం ఇంకా తెలియాల్సింది. మొత్తం మీద అంటే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన మృతదేహాలు కూడా 6 మృతదేహాలు కూడా ఇప్పుడు వెలికి తీయడం జరిగింది. పోస్ట్ మార్టం కోసం ఖమ్మానికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం పోలీసులు వచ్చేసి తెల్లవారుజామున పోలీసులంతా వచ్చేసి మృతదేహాలని బయటికి తీయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ మృతదేహాలన్నీ ఖమ్మం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత కానీ అంటే దీనికి సంబంధించి పోలీసులు కూడా అంటే విచారణ కొనసాగిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. భూపాల్, ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం అని చెప్పి చుట్టుపక్కల వారు అసలు ఏమంటున్నారు ఈ కుటుంబం గురించి? ఈ కుటుంబం గురించి మాత్రం ఎటువంటి వివాదాలు లేని కుటుంబం అని అందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఆర్థిక అంటే అతను ఒక కంపెనీలో సమీపంలో ఉన్న ఒక కంపెనీలో తండ్రి పనిచేస్తాడు. తండ్రికి ఒక 60 ఏండ్లు ఉంటాయి. అదేవిధంగా కొడుకు కూడా 40 ఏండ్లు ఉంటాయి. అంటే తండ్రి తల్లి, అదేవిధంగా కొడుకు, కోడలు, వాళ్ళకి సంబంధించిన 2 పిల్లలు. అంటే ఒక 22 సంవత్సరాలు ఒక కొడుకుని వదిలిపెట్టి ఒకతను బయటకు పంపించి అంటే వేరే ఊరికి పంపించి ఒక పూజలు చేయాలని చెప్పి వేరే ఊరికి పంపించి ఈ కుటుంబం మొత్తం కూడా పూర్తిగా మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం గ్రామాల్లో కలిసి వేసిన పరిస్థితి. అయితే గ్రామస్తులు మాత్రం దీనికి సంబంధించి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు తెలియట్లేదు అని చెప్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదు, అదేవిధంగా అటువంటి కుటుంబం కాదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కారణాలు మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి. కొంతమంది లేఖ రాశారంటున్నారు. ఆ లేఖ కూడా ఇంతవరకు ఎటువంటి లేఖ కూడా బయటికి వచ్చిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మాత్రం కొంత విచారణ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భూపాల్. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. నేరెళ్ల ఘటనతో పాటు తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ పై ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు భవిష్యత్తుపై భయం పట్టుకుందన్నారు. అందుకే ఆ పార్టీ లూట్ జూట్ స్కూట్ విధానాన్ని అవలంబిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక దందా నడిచిందని ఆరోపించారు. దళితుల సంక్షేమం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. స్వర్ణ భారతి ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా పన్ను మినహాయింపులు ఇచ్చిందన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే మినహాయింపులు ఇచ్చామన్నారు. టెండర్ లేకుండానే కేటీఆర్ తనయుడు వెంకయ్య నాయుడు కొడుకు చెందిన స్థలాల నుంచి వాహనాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల్ని తిప్పికొట్టారు. యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకే డైరెక్ట్ గా కంపెనీ నుంచి వాహనాలు కొన్నామని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తన సంస్థను 7 ఏళ్ల క్రితమే మూసివేశానన్నారు. వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవటం ఆంధ్రప్రదేశ్కు తీరని లోటేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే మోడీ కేబినెట్లో రాష్ట్రానికి చెందిన 2 మంత్రులున్నారని, వారి ద్వారా అభివృద్ధి పనులు జరిగేలా చూస్తామని అన్నారు.
రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రుల్ని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. పునర్విభజన ద్వారా నియోజకవర్గాలను పెంచాలని, విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేయాలని రాజ్నాథ్కు విడివిడిగా విన్నవించారు. ఆర్థిక ప్యాకేజీ అమలు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రులు ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమై కేంద్రీయ గిరిజన యూనివర్సిటీల స్థాపన, కాకినాడలో పెట్రోలియం కారిడార్ ఏర్పాటు ఈ అంశాలపై చర్చించారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు వ్యయంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు లెక్కలు అందజేస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో చేసిన కుట్రల్ని నేటికి కొనసాగిస్తున్నాయని విపక్షాలపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేవీపీతో కలిసి వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పక్క రాష్ట్రాలు కేసులు వేసేందుకు వీలుగా పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చి సమాచారం రాబట్టే యత్నం చేశారని ధ్వజమెత్తారు. గ్రీన్ ట్రిబ్యునల్లో బినామీల ద్వారా జగన్ కేసులు వేయించారని ఆరోపించారు మంత్రి. పార్లమెంట్లో వైసీపీ ఎంపీల ప్రవర్తనకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమా. తెలంగాణలో థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోక్తి, విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహెచ్ఈఎల్ ఈ విషయంలో మరింత వేగంగా పనిచేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంట్ను ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మణుగూరు, దామరచెర్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు. 3 ఏళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా కొంగరగలన్ టీఎస్ఐఐసి పారిశ్రామిక పార్కులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి. బోర్లు ఎండిపోతాయి, 9 గంటల కరెంటు చాలని తనకు రైతులు ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పెట్టుబడి ఇస్తుండటం కేసీఆర్ ఘనత అన్నారు. ముఖ్యమంత్రి మనస్సు మంచిది కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొంది వాటిపై వ్యాంకెట్ ల్యాండ్ ట్యాక్స్ ను విధించడాన్ని జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం గృహ నిర్మాణ అనుమతి సందర్భంగా వీకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ను విధిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం బల్దియా పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలకు ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ విలువలో 0.5% పన్ను విధించాల్సి ఉంది. దీనివల్ల ఖాళీ స్థలాలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛత, జీహెచ్ఎంసీ రికార్డులో కూడా యజమానికి సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. అయితే ఖాళీ స్థలాలపై పన్ను విధించడానికి జీహెచ్ఎంసీ దగ్గర రికార్డులు లేవు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా నగరంలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించింది. హైదరాబాద్ లో మొత్తం 72,599 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో 69,000 ఖాళీ స్థలాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని సమాచారం ఇచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ. దీంతో పాటు రిజిస్ట్రేషన్ జరిగిన 2,53,550 ఆస్తుల వివరాలను కూడా అందించింది. అయితే వీటిలో 1,45,298 ఆస్తులు మాత్రమే జీహెచ్ఎంసీకి చెల్లిస్తున్నాయని ఆస్తి పన్ను వివరాలతో మ్యాచ్ అవుతున్నాయి. మిగిలిన 1,08,252 ఆస్తుల వివరాలు మీ సేవ వద్ద ఉన్న సమాచారంతో మ్యాచింగ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ సమాచారాన్ని డిప్యూటీ కమిషనర్ కు పంపి తమ వద్ద ఉన్న ఆస్తి పన్ను వివరాల రికార్డులతో వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. రిజిస్ట్రేషన్ విభాగం నుంచి పొందిన ఆస్తుల్లో ఆస్తి పన్ను విధించని వాటిని వెంటనే పన్ను విధించాలని కూడా ఆదేశించారు. మరో షార్ట్ బ్రేక్.